ఓయూజేఏసీ ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో ఈ అంశంలో రెండు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం. ఇది నెంబర్ వన్. అంటే ప్రభుత్వం మేము చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేటటువంటి ప్రయత్నం. అయితే ముందుగా అసలు అక్కడ జాగ్రత్త ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళు అడగలేదు, మేము తీసుకోలేదు అన్నటువంటి రూట్లోనే ఉంటుంది. సాధారణంగా ఒక వివాదం రేకెత్తిచ్చేటప్పుడు ఇది ఉండాలి. ఇది నెంబర్ వన్ పాయింట్. వివాదం రేకెత్తిచ్చినటువంటి వాళ్ళే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి అనాలో చెడు అనాలో నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి అల్లు అరవింద్ మాట్లాడారు. దీంట్లో సంయమనం పాటించండి. సమన్వయం కాదు, అందరూ సమన్వయం అంటారు. సమన్వయం అంటే ఇద్దరి మధ్యన కలిపేది సమన్వయం అంటారు. సంయమనం అంటే ఆగ్రహాన్ని రేకెత్తించకుండా చల్లార్చేటటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో ఇంటి దగ్గర తగినటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు పోలీసులు అక్కడ కాపలా కాయాల్సినటువంటి పరిస్థితి